20,000 స్క్వేర్ మీటర్ల స్థలంలో పరిశ్రమ కానీ ఇన్స్టిట్యూట్ కానీ నిర్మాణంలో ఉండి 100 కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడినట్లయితే వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని డిఎల్పీఓ సురేష్ బాబు సూచించారు. చినశంకరంపేట మండలం చందంపేట శివార్లోని ఎంఎస్ఎన్ రసాయన పరిశ్రమను డిఎల్పీఓ సురేష్ బాబు పరిశీలించారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు 100 కేజీల వ్యర్థ పదార్థాలు వెలువడినట్లయితే సాలిడ్ వేస్టేజ్ జనరేట్ మేనేజ్మెంట్ స్కీమ్ కింద ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని, రిజిస్టర్ కు సంబంధించిన వివరాలను పరిశ్రమ సిబ్బందికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు 100 కేజీల వ్యర్థాలు వెలువడినట్లయితే ఆ పరిశ్రమని ఆ ఇన్స్టిట్యూట్ కానీ వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని, సాలిడ్ వేస్టేజ్ జనరల్ మేనేజ్మెంట్ కింద స్కీమ్ కింద ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సూచన మేరకు పరిశ్రమను పరిశీలిస్తున్నట్లు, వ్యర్థాలను వెదజల్లే వాటిని గుర్తించి రిజిస్టర్ చేయించడం జరుగుతుందన్నారు. డివిజన్ లోని పరిశ్రమను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ దామోదర్, ఎంపీఓ వినోద్ కుమార్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తో పాటు పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు చందంపేటలోని ఎంఎస్ఎన్ కంపెనీలో ఎంపీడీఓ గారితో, ఎంపీఓ గారితో, అలాగే లోకల్ సర్పంచ్ సెక్రటరీ గారితో విజిట్ చేయడం జరిగింది. దీని యొక్క విజిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 రూల్స్ కింద బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే 20,000 స్క్వేర్ మీటర్స్ పైబడి ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏదైనా సరే అక్కడ పర్ డే 100 కేజీస్ వేస్ట్ జనరేట్ చేసేటటువంటి వాటినన్నింటి కూడా ఆన్లైన్లో మనకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కింద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యంతో వాళ్ళ స్టాఫ్ తోటి మేము ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అక్నాలెడ్జ్మెంట్ కూడా మాకు కమ్యూనికేట్ చేస్తామన్నారు. దీన్ని బట్టి మేము జిల్లాలో ఆయా మండలాల్లో ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న ద్వారా గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది, వాళ్ళు మానిటర్ చేయడానికి వస్తుంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా దీన్ని రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళతోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కింద మేము ఏదైతే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి కంపెనీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ మేము ఐడెంటిఫై చేసి మేము వాళ్ళతోటి ఈ బల్క్ వేస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయిస్తూ ఉన్నాం. ఆ రకంగా గవర్నమెంట్ ఆదేశాలను పాటిస్తూ జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎంఎస్ఎన్ కంపెనీతోటి మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళతోటి గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు కూడా దాన్ని ఇవాళ రిజిస్ట్రేషన్ చేసి ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చినారు. అట్లాగే కంపెనీలో ఉన్నటువంటి వివిధ బ్లాక్లను కూడా విజిట్ చేస్తున్నాము. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ బ్లాక్లు కూడా కొన్ని అవుతున్నాయి. కొన్ని అప్రూవ్డ్ కాపీస్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా మేము ఏమైనా వాళ్ళ గ్యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళతోటి డిస్కస్ చేసి వాళ్ళకి గైడ్ చేసి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని తీసుకోవడానికి కూడా మేము మా తరఫున ప్రయత్నం చేస్తాం, రైతుగా యాక్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యానికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఎంపీఓ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి మాతో కలిసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు జిల్లాలో ఎన్ని పరిశ్రమలు గుర్తించారు సార్? ఎన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి? అంటే మన డివిజన్లో ఇప్పటివరకు ఈ ఎంఎస్ఎన్ కంపెనీ, అలాగే శంకరంపేట 6లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాటిని మళ్ళీ పర్సనల్గా విజిట్ చేయడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని శంకరంపేట 6 పరిధిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని కంపెనీస్ కూడా మేము విజిట్ చేస్తాం. అలాగే విధంగా వాళ్ళు కూడా ఈ క్రైటీరియా ప్రకారం ఉన్నట్లయితే వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళతోటి యాజమాన్యంతో మాట్లాడి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం. తూప్రాడ్ డివిజన్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. అవి జిల్లా